నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. మనందరికీ తెలుసు అంబటి రాంబాబు. ఈయన ఎప్పుడు ఎలా మాట్లాడతాడో మనందరికీ ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉంటాం. ఒక్కొక్కసారి తనదో ఉన్నతుడిగా భావిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మరి పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున అంబటి రాంబాబు అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారిని లంకో భాషలో మాట్లాడి మరి ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక పెద్ద ప్లానింగ్తో ఒక శాంతి భద్రతలను క్షీణింపజేసే విధంగా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా అంబటి రాంబాబు మాట్లాడటం అయితే జరిగింది. ఏం మాట్లాడాడో ఒకసారి ఇందాం. చూసారా, లం కొడుకులు చంద్రబాబు నాయుడు రమ్మను, ఆడమ్మ మొగుళ్ళని రమ్మను, లం కొడుకులు అని భాష మాట్లాడారు. 2021 అనుకుంటా అక్టోబర్ 20న మరి పట్టాభి గారు టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన బోసుడీకే అని మాట్లాడినందుకు మరి ఆయన్ని అరెస్ట్ చేసి ఆ రోజున ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చారో తెలుసు. అయితే ఒక చాలా పెద్ద ప్లానింగ్ ప్రకారం ఈ రోజున తిరుపతి లడ్డూ విషయంని మరి సైడ్ ట్రాక్ పట్టిస్తాక మరి మమ్మల్ని అవసరమైతే అరెస్టు చేసుకోవటానికి తెగిచ్చి ఒక రకంగా చెప్పాలంటే శాంతి భద్రతల విషయంలో ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్లో అస్తిత్వపరిచేందుకు ఒక కుట్ర ఏమన్నా చేస్తున్నాడు అంబటి రాంబాబు అని మనందరికీ అనుమానం కలక మానదు. మరి దీని గురించి ఒకసారి మాట్లాడదాం. మన టీడీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారికి ఒకసారి కాల్ చేద్దాం. ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడిందాం. అసలు అంబటి రాంబాబు ఎందుకు ఈ రకంగా మాట్లాడాల్సి వచ్చిందో ఒకసారి మాట్లాడదాం. ఫోన్ రింగ్ అవుతుంది, ఆయన లిఫ్ట్ చేస్తారు ఆయన. వంశీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, అంబటి రాంబాబు గారు చాలా దారుణమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని అస్తిత్వపరిచేందుకు చేశారు అనుకోవాలా, ఏదైనా కుట్ర జరుగుతుందో అనుకోవాలా, లేదంటే మేము ఎన్ని తిట్టినా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని ఒక కాన్ఫిడెంట్ అంటారా? ఎందుకు ఆ రకంగా ఈ రోజున మీరు వినే ఉంటారు ఒక 2 hours బ్యాక్ ఆయన మాట్లాడిన మాటల్ని. ఎందుకు ఆయన అట్లా మాట్లాడారంటే ఏం చెప్తారు? సార్, దాదాపుగా 19 నెలలైంది మనం ఇట్లాంటి మాటలు వింటాం ఆగిపోయి. అవును, 19 నెలల క్రితం చూసుకుంటే ప్రతి మంత్రి, ప్రతి వైసీపీ కార్యకర్త వాళ్ళ పార్టీ అధికారిక భాష అయినటువంటి ఎల్ పదాలే మాట్లాడుతూ ఉండేవారు. మళ్ళీ 19 నెలల తర్వాత ఈ రోజు మనం ఈ మాటలు వింటున్నామంటే దీని వెనకాల ఉన్నటువంటి స్ట్రాటజీ ప్రజలందరూ కూడా గమనించాలా. అవును, ఈ రోజు లడ్డూ విషయంలో వీళ్ళ బట్టలు కూడా తీసి నిలబెట్టింది సిట్. వీళ్ళు చేసినటువంటి లుచ్చా పనులన్నీ ఆ సిట్ రిపోర్ట్ లో తేట తెల్లమయ్యాయి. అవన్నీ ప్రజల్లోకి వెళ్తే ఇక మన పార్టీకి మనకి పుట్టగతులు ఉండవనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి కుట్ర ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే కార్యకర్తలు సమయాన్ని కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవుతుంది, ఈ ఇష్యూ సబ్సైడ్ అయిపోద్ది అని చెప్పేసి ఈ రోజు అంబటి రాంబాబు చేసినటువంటి లుచ్చా పని ఇది. మేము అడుగుతా ఉన్నాం అంబటి రాంబాబుని, ఇంట్లో నీ పెళ్ళాంతో నీ పిల్లలతోటి నువ్వు ఇలాగే మాట్లాడతావా? నీకు 3 కూతురు ఉన్నారు కదా, ఇలాగే మాట్లాడతావా నీ ఇంట్లో నీ పెళ్ళాం నీ కూతురులతోటి? మరొకటి చెప్తా ఉన్నాను సార్ అంబటి రాంబాబుకి, ఎందుకు సార్ ఎందుకు ఆ మాట అనాలి? చంద్రబాబు నాయుడు గారిని 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశాడని అనాలా? 16,000 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చాడని అనాలా? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాడని అనాలా? ఈ రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నారు, వారి కోసం మన రాష్ట్రంలోనే ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ప్రపంచాన్ని జయించి గూగుల్ ని విశాఖపట్నం తీసుకొచ్చి 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించినందుకు అనాలా చంద్రబాబు నాయుడు గారిని? సరే, నీకు ఆ మాటలు ఎవ్వరిని అనటానికి కూడా మాకు మా మనసొప్పదు, అనము. కానీ ఈ మాటలు అంటే తప్ప నీకు తెల్లారదు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే తప్ప నీకు తెల్లారదు అనుకుంటే అంబటి రాంబాబు రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసిన నీ మాటలు అనుకో. వాడి బాబాయిని వాడిని చంపేసి మా చేతిలో కత్తి పెట్టారు కదా, వాడిని అనుకో ఈ మాటలు. సొంత చెల్లెలు ఎల్లో చీర కట్టుకుని తట్టుకోలేకపోయాడు కదా, వాడిని అనుకో ఈ మాటలు. ఇంకా రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేశాడు కదా, గాంజా హబ్బుగా మార్చేసి రాష్ట్రంలో యువతను నిర్వీర్యం చేశాడు కదా, వాడిని అనుకో ఈ మాట ఏమన్నా ఉంటే. ఒక్కటి వంశీ గారు, ఇంకొకటి దీనిలో ఏమన్నా కుట్ర కోణంలో ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో కావచ్చు, పేరు నాని విషయంలో కావచ్చు, ఏమైనా 2 కులాల మధ్య ఏమైనా చిచ్చు పెట్టే ఉద్దేశం ఏమైనా వీళ్ళకి ఉందంటారా? మీరు వారం రోజుల క్రితం చూసుకుంటే విజయసాయి రెడ్డి ఒక మాట చెప్పాడు, 2 పార్టీలు కలిసి ఉన్నంత కాలం, ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపట్లు లేనంత కాలం
మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పాడు. మీరు అందరూ కూడా గమనించాలా. అది హింట్ ఇచ్చారంటారా? హింట్ ఇచ్చారు. ఆ హింట్ లో భాగంగానే ఈ రోజు పేర్ని నాని గాని లేదంటే అంబటి రాంబాబు గాని వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడానికి ఈ కొడాలి నాని వల్లభనేని వంశీని వాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకు వాడలా? ఇప్పుడు ఎవరిని వాడుతున్నాడు? ఇప్పుడు ఈ పేర్ని నాని గారిని అంబటి రాంబాబు గారిని వాడుతా ఉన్నాడు. దీని మీనింగ్ ఏంటి? రెండు కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, రెండు పార్టీ మధ్య గొడవలు పెట్టాలి. ఈ కులాల కుంపట్లు పెట్టకుండా, మతాల కుంపట్లు పెట్టకుండా నిద్రపోలేడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి, మతాల కుంపట్లు పెడితేనే వాళ్ళ పార్టీకి ఏదైనా మైలేజ్ ఉంటది, ఉపయోగం ఉంటది. అట్లాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజు అంబటి రాంబాబు తోటి చాలా స్ట్రాటజికల్ గా ఈ వాగుడు వాగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి కూడా అనుకోవచ్చా, ఒకవేళ రోజా విషయంలో ఏదన్నా రోజా కూడా రేపొద్దున వచ్చి ఇలాగే మాట్లాడితే రోజాని మహిళా కార్డు యూజ్ చేసి ఏదో ఒక రకంగా ఈ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా అంటారా? సార్ ఈ రోజు లడ్డూ విషయాన్ని సాక్షాత్తు డ్రైవ్ చేస్తుంది, డైవర్ట్ కాదు, డ్రైవ్ చేస్తుంది సాక్షాత్తు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, ఆయన లడ్డూ గురించి ఆయనే విచారణ చేయించి ఇవన్నీ కూడా బయటకు వచ్చేలా చేసింది వెంకటేశ్వర స్వామి. రైట్. ఈ రోజు ఆయనే చూసుకుంటారని ఎన్ని డైవర్షన్ ప్లాన్స్ చేసినా కానీ కార్యకర్తలకు మీరేం పిలుపునిస్తారు? ఇప్పుడు వాళ్ళు ఒక స్ట్రాటజీ వేశారంటారు. ఇప్పుడు ఒక అధికార ప్రతినిధిగా మీరు మరి టీడీపీ కార్యకర్తలకు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినున్న భావోద్వేగానికి గురైన వాళ్ళకి మీరు ఎటువంటి పిలుపునివ్వబోతున్నారు? సార్ మా కార్యకర్తలు డెఫినెట్లీ ఆవేశంలో ఉన్నారు, నో డౌట్ అందులో ఆవేశంలో ఉన్నారు. ఈ టైంలో మేము ఎట్లాంటి సలహాలు ఇచ్చినా కార్యకర్తలు స్వీకరించరు నాకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు మనసెరిగిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఏదైనా చట్టపరంగా వెళ్దామని ఆయన కోరుకుంటారు. గతంలో ఒక విషయంలో ఎన్నికల రిజల్ట్ రాగానే నేను చేసినటువంటి ఒక పనికి చంద్రబాబు నాయుడు గారు నన్ను మందలించారు. సో అది నేను ఇంకా అప్పుడు ఎప్పుడు చేయనని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కాదు, తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా నేను మాటిచ్చున్నాను. కాబట్టి అందరం కూడా సమ్మేళనం పాటిద్దాం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఏ మాట్లాడినా కానీ క్షమించే ప్రసక్తి లేదు. అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళు అరెస్ట్ అవ్వరు అని వాళ్ళకుందా? మమ్మల్ని అరెస్ట్ చేయాలని కోరుకుందా? అసలు ప్రభుత్వం వీళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తుందా? శిక్షిస్తే ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఓటు సింపతి వస్తుందని శిక్షించదా? శిక్షించకపోతే ఇంకో రకంగా వెళ్ళే అవకాశం ఉంది కదా. అసలు అంబటి రాంబాబు అరెస్ట్ అవుతాడు అవరా? సార్ ఒక విషయం సార్, ఇక్కడ అంబటి రాంబాబు పేర్ని నాని మధ్య గట్టి పోటీ ఉంది ఆ పార్టీలో. ఓకే, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నెంబర్ 2 ఎవరు అవ్వాలనేటటువంటి ఒక పోటీలో భాగంగా అంబటి రాంబాబు పేర్ని నాని ఇద్దరు కలిసి పోటీ పడతా ఉన్నారు. వారిలో వారు పై చేయి సాధించడానికి మా నాయకుడు జోలికి వచ్చారు. డెఫినెట్లీ ఈ రోజు వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు, దీని వెనకున్న జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితాంతం రిగ్రెట్స్ ఫీల్ అవుతారని అయితే నేను మా కార్యకర్తలు. ఇది అంబటి రాంబాబు ఏదో ఫ్లోలో మాట్లాడింది కాదు, జగన్మోహన్ రెడ్డి పక్క ప్లానింగ్ ప్రకారం చేయించారంటారు మీరు? ఇది పక్కా స్ట్రాటజీ లక్ష్మీనాథ్ గారు. మీరు చూసుకుంటే అంబటి రాంబాబుది ఫార్చ్యూనర్ కారు. ఓకే, కానీ ఈ రోజు ఫార్చ్యూనర్ కార్ లో తిరిగే అంబటి రాంబాబు ఈ రోజు వాడి కారు పగల కొడతారని ముందుగానే ఎవడో పిచ్చి కార్యకర్త పాపం పిచ్చివాడి ఎవరితో కారు వేసుకుని వచ్చాడు. ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి మా కూటమి నాయకులు చాలా సంయమనం పాటించి అట్లాంటి పిచ్చి పనులు ఏం చేయలేదు. ఓకే ఓకే ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు అంబటి రాంబాబుకి? మీరు మీ సైడ్ నుంచి మీరేం చెప్తారు అంబటి రాంబాబుకి? సార్ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పుడు రోజు చేస్తా ఉన్నాడు రాంబాబు. రోజు చేసిన దానికంటే కూడా రెట్టింపు సరిదిద్దుకోలేని తప్పు ఈ రోజు చేశాడు. ఫైనల్ గా వాడికి చెప్పేదేం లేదు, వాడికి మేమేం చెప్పం, చేసి చూపిస్తాం. ఓకే, అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈ రోజు చేసిన వ్యాఖ్యలకు వాడి జీవితాంతం రిగ్రెట్ అయ్యేలాగా చేస్తాం. రైట్ ఇది హెచ్చరిక అనుకోవాలా? ఏదైనా అనుకోండి సార్, హెచ్చరిక అనుకోండి, మా కార్యాచరణ అనుకోండి, ఏదైనా అనుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి. వాడు జీవితాంతం రిగ్రెట్ చేస్తాడు, వాడు అన్న మాటలకి జీవితాంతం బాధపడతాడు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. వంశీ గారు చూసాం కదా, ఇప్పుడు ఈయన రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధి ఈయన టీడీపీకి. మరి ఈయన సంయమనం పాటించాలని వారి కార్యకర్తలకైతే చెప్తున్నారు. కానీ ఒక వైసీపీ
ఏదైతే ఒక స్ట్రాటజీగా ఉండి ఒక రోజా కావచ్చు, లేదంటే ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజా కావచ్చు వైసీపీలో, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ అయ్యి మరి ఈ లడ్డు విషయం మరుగున పడిపోవటానికి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పేరుతారని చెప్పి మరి కూటమి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆ మాటకు వస్తే సామాన్య ప్రజలు కూడా అనవసరంగా ఈ రోజున గౌరవ చంద్రబాబు గారిని ఈ రకంగా మాట్లాడటాన్ని మరి ఏపీ ప్రజలు కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలని, వ్యాఖ్యల్ని మీరే రకంగా చూస్తారో మరి టీడీపీ కార్యకర్తలు చెప్తున్నట్టుగా, ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా మరి హెచ్చరికలు జారీ చేస్తే మరి రానున్న రోజులు అంబటి రాంబాబు అరెస్ట్ అవుతాడో లేదో మరి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. నేను మీ లక్ష్మీనారాయణ నరహరి శెట్టి, నమస్తే.